కరెంటు బిల్లులన్నీ సోనియా గాంధీకి పంపండి అని కేటీఆర్ ఇస్తున్న పిలుపుని ఎలా చూడాలి మనం? అంటే వాళ్ళు ఇచ్చిన హామీ అది. మీరు కరెంట్ బిల్లులు కట్టొద్దు అని నవంబర్‌లోనే ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. చాలామంది చెప్పారు. అంటే ఎలక్షన్ వాగ్దానం కాబట్టి సోనియా గాంధీకి పంపడం అంటే కాంగ్రెస్ పార్టీకి పంపమని. రైట్. కాబట్టి అది ఆయన అట్లా అనడంలో తప్పేం లేదు. హ్మ్. ప్రజలకు అది అర్థం చేస్తున్నాడు. మీరు వాళ్ళ హామీని నమ్మి ఓట్లేశారు. ఆమెకే పంపియండి. హ్మ్. ఆమె కడతదో కట్టదో చూద్దాం. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు ఒక స్టాండ్ తీసుకోలేదు. హ్మ్. ఫలానా తేదీ నుంచి నేను కడతాను. ఇప్పుడు మీరు ఈ నెల కట్టండి, వచ్చే నెల కట్టండి అని ఏం చెప్పట్లేదు. ఆ! కాబట్టి ఇంకా ప్రజలు కట్టాల్సిన అవసరం లేదు. ఆ! డిస్కనెక్ట్ కూడా చేయొద్దు అనేది దీని వెనకాల నా స్ఫూర్తి. ఆ! ప్రజలైతే ఎవరు కట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడతలేదు. ఆ! 93 లక్షల కుటుంబాలకు వాహ్! 200 యూనిట్ల లోపు వాడుకునే ఇది ఉంది. ఆ! వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సబ్సిడైజ్ చేయాలంటే చాలా పెద్ద అమౌంట్ చాలా ఇవ్వాల్సి పెద్ద వస్తుంది. సంక్షోభం వచ్చేస్తుంది చాలా రాష్ట్రంలో. పెద్ద. ఎందుకంటే దాదాపు 30,000 కోట్లు అవుతుంది. బా! సో, అది అసాధ్యం యాక్చువల్‌గా. అసాధ్యం అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండవు. దాన్ని ఆపేస్తే అవుతుంది. ఓకే. 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 సార్, ఇప్పుడు మన సీఎం గారు దావోస్ పర్యటనకెళ్లారు. ఒకప్పుడు దావోస్‌కెళ్ళడం అంటే అక్కడ బ్లాక్ మనీ దాచుకోవడానికి వెళ్తున్నాడు కేటీఆర్ అని అన్న ఆయనే అధికారంలోకి రాగానే పరిగెత్తుకుంటూ దావోస్‌కెళ్లారు. మరి అక్కడ ఏం చేశారు? ఏం ఏమో మరి సాధించారు? ఆయన బ్లాక్ మనీ దాచుకోవడానికి అవకాశాలు వెతకడానికి పోయినా తెలియదు. బట్ ఒక్కటే ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొనడానికి పోతే తప్పబట్టాల్సిన అవసరం ఆఫ్ లేదు. కోర్స్. కానీ ఇండస్ట్రీస్ మినిస్టరు అనర్గళంగా ఇంగ్లీష్లో ప్రసంగించగలిగిన వక్త. అవును. ఆయన ఇంటలెక్చువల్ కూడా. అవును. మరి అటువంటి శ్రీధర్బాబుని పక్కన పెట్టుకొని ఆయనను మాట్లాడనివ్వకుండా, అంటే జనరల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు, సీఎం కాబట్టి సీఎం కాబట్టి సీఎంకి ఇస్తారు. అవును. సరే ఆయన ఏదో వెల్కమ్ చేసి మా శ్రీధర్బాబు మాట్లాడతారు వాటి మీద అని అంటే గౌరవంగా ఉండేది. బాగుండేది ఇక్కడ యాక్చువల్‌గా. ప్రాబ్లం ఏంటంటే ఆయన పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు. ఆ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే శక్తి లేదు. ఓకే. లేనప్పుడు పొడి పొడి మాటలు మాట్లాడి ఆయనకు చెప్పాల్సి ఉండే. అవును. లేదు అంటే తెలుగులో మాట్లాడినుండే. తెలుగులో మాట్లాడితే వాడు వాళ్ళు వాయిస్ వాళ్ళు వాయిస్ ఓవర్ వాయిస్ చేసుకుంటారు. ఓవర్ అవును. చేసుకునేవాళ్ళు. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. బ్రహ్మాండంగా. బట్ అది చేయకుండా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల 2 పొరపాట్లు జరిగినాయి. అంటే ఇది మంచి ఇంగ్లీష్ అని ఎవరు చెప్పరు, కమ్యూనికేషన్ చేస్తే చాలు. అవును. కానీ అక్కడ ఆయన క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోక ఆయన వేరే ఆన్సర్ ఇచ్చాడు. రెండవది ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ కూడా మామూలుగా మనము 10th క్లాస్ పిల్లలు మాట్లాడేటట్టు అట్లా ఓకే. ఉండేసరికి ఆ! అదొక ఇంటర్నేషనల్ మీడియా కదా, అవునవును. ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేస్తారు. ఘోరంగా. అది చూసే వాళ్ళ క్వాలిటీ వేరు కదా. అవును. ఇంటలెక్చువల్ చూస్తారు, అంతే కదా. ఇండస్ట్రియలిస్టులు చూస్తారు. మన ఇన్వెస్టర్లు చూస్తారు. సో అది కొంచెం అభ్యంతరకరమైంది. ఇంకోసారి ఇటువంటి పొరపాటు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేయకుండా ఉంటే చేయకుండా ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. ఎవరు తప్పుపడరు, తనకి ఇంగ్లీష్ రాకపోతే ఎంత తప్పుపడతారు. చాలా మంది దేశాధినేతలకు ఇంగ్లీష్ రాదు రాదు. కదా. అవును. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడతారు. అంతే. రెండవది ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన ఫలితం పెద్దగా ఏం లేదు. మనం రిజెక్ట్ చేసిన అదానిని ఆయన పట్టుకొచ్చుకుంటాడు. ఆ! అదాని వస్తే అనైతికల్ ఇన్వెస్ట్మెంట్స్ అవి సమస్యలు వస్తాయి అని చెప్పి కేసీఆర్ గారు పక్కకు పెట్టారు. ఎందుకంటే సింగరేణి ఆయనకి ఇమ్మని చెప్పి మోడీ అవును. ప్రెజర్స్ కరెక్ట్. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అవును. సో బొగ్గు కూడా ఆయన కేటాయించమన్నారు. ఈయన వస్తే ఆగడు అని చెప్పి ఆయనను దూరం పెట్టారు కేసీఆర్ గారు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న ఇంటర్నల్ సంబంధం ఏందో మనకు తెలియదు. బహుశా కాంగ్రెస్ను అధికారంలో తేవడానికి పరోక్షంగా అదాని ఇంతకుముందు చెప్పినట్టుగా సహకరించి ఉంటారేమో అనే అనుమానం వస్తున్నది. ఓకే. 12,000 కోట్ల కోసం ఆయన ఎంఓయూ చేసుకున్నాడు. అదానికి 12,000 కోట్లు పెద్ద పెట్టుబడి కాదు, కానీ ఇది అగ్రిమెంట్ చేయలేదు, ఓన్లీ ఎంఓయూ. అది వస్తుందా రాదా, దానికి ఎన్ని అభ్యంతరాలు ఉంటాయి. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ రకమైన ప్రయోజనం పొందాలనుకుంటున్నారు అదానిని తెలంగాణకు రప్పించుకొని రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు రాహుల్ గాంధీకి. ఆయన చెప్పింది అయితే కనీసం కేసీఆర్ని చూడడానికే రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ రెడ్డి వచ్చాడు. అంతే కదా. మరి అదానితో ఒప్పందం ఎట్లా చేసుకుంటాడు. అవును. ఇవన్నీ కూడా ఉన్నాయి సమస్యలు. తర్వాత ఇతరత్ర పెట్టుబడులు పెద్ద కొత్త ఏం లేవు. అవి కేటీఆర్ గారితో ఒకప్పుడు ఎంఓయూ చేసుకున్నాయి, మళ్ళీ రెండోసారి చేసుకున్నారు. ఆయన అష్యూరెన్స్ ఇచ్చినాయి, మళ్ళీ చేసుకున్నారు. కాబట్టి పెద్ద ప్రయోజనం అయితే దావోస్తో జరగలేదు. రైట్. సార్, ఇంకొకటి ఈ మధ్య కాలంలో బాగా హల్చల్ అవుతుంది. మన టీఆర్ఎస్ నేతలు వెళ్ళి సీఎంని కలవడం. అంటే వీళ్ళు పార్టీకి తెలియకుండా కలిశారా, లేదంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అది ఇంత రాజకీయంగా ఎందుకు మారుతుంది అసలు? అంటే ఏ ఎమ్మెల్యే అయినా తనకు కొన్ని ఇష్యూస్ అయినప్పుడు సీఎం దగ్గర పోతాడు, పోకుండా ఎవరు ఉండరు. ఓకే. కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయన ఇంటికంటే ప్రగతి భవన్కో వాళ్ళు అడిగినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఇక రావడం మానేశారు. ఓకే. బట్ అసెంబ్లీలో పోయి కలిసేవాళ్ళు కదా. ఇదే బట్టి విక్రమార్క ఎన్నిసార్లు కలవలేదు కేసీఆర్ను. ఆయన కార్లోనే తిరిగేవాడు కదా. అదే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మధ్యలో ఆగిపోయినాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది కాబట్టి చాలా బడ్జెట్ తెచ్చుకున్నారు, పనులు మొదలు పెట్టారు, బిల్స్ పెండింగ్ ఉన్నాయి.
బిల్స్ పెండింగ్ ఉంటే కాంట్రాక్టర్ పోయి అడిగితే బిల్స్ రావు. ఉమ్, ఇంకోటి ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ సెక్రటరీ డిసిషన్ తీసుకునే అవకాశం ఉండదు. సీఎం గారు చెప్తే తప్ప బిల్స్ రిలీజ్ కావు. ఉమ్, అంటే లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా బయటికి ఒక రాంగ్ సిగ్నల్ పోయింది. ఉమ్, దాన్ని కవర్ చేసుకోవడానికే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అవును. చాలా క్లియర్ చేశారు. మా ప్రోటోకాల్ ఇష్యూస్ ఉండే, మా బడ్జెట్ సంబంధించిన ఉండే, అందుకని మేము పోయినామని చెప్పారు. ఉమ్, నమ్మాలి మనం వాటిని. ఇంకోటి అంతే. ఏంటంటే ఆ, ఆ ఎమ్మెల్యేలు కూడా చాలా కమిటెడ్ ఎమ్మెల్యేసే. అవును. సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా ఆమె మొదటి నుంచి కూడా కమిట్మెంట్తో ఉన్నది వచ్చిన తర్వాత. ఇంకోటి ఆమెకు ఆ ముద్ర లేదు అవకాశవాద రాజకీయ అవును. నేతగా. ప్రభాకర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి మొదటి రెడ్డి నుంచి ఆయన 100% 100% ఆయన పార్టీ ఇళ్ళనే మనిషి. అడుగు పెట్టిండు, అవును. ఇళ్ళనే ఎంపీ అయ్యిండు, ఇళ్ళనే ఎమ్మెల్యే అయ్యిండు. అవును. తర్వాత మాణిక్రావు కూడా ఒక ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి జైరాబాద్లో. రెండోసారి కూడా ప్రజలు గెలిపించారు ఇంత కాంగ్రెస్ రూరల్ తెలంగాణలో వేవం తట్టుకొని కూడా. అవును. కాబట్టి ఈ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా ఆయన మూడోసారి ఎమ్మెల్యే మూడోసారి గెలిచిన ఎమ్మెల్యే. వ్యక్తి. అవును. మొన్న కాంగ్రెస్ను గట్టిగా ఎదుర్కొన్న వ్యక్తి. అవును. వాళ్ళు ఎక్కడికో పోతారనే అనుమానం పెద్దగా ఎవరికి లేదు. పార్టీకి గట్టిగా అటాచ్ అయి ఉన్న ఎమ్మెల్యేస్ వీళ్ళు. ఓకే. కొత్తగా వచ్చిన వాళ్ళంటే అనుకోవచ్చు. కొత్తగా ఎవరికన్నా టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, అతను కాంగ్రెస్ తీయలేదు కాబట్టి ఇళ్ళకి వచ్చిండు, అవును. గెలిచిన వాళ్ళు పోతారని అనుకోవచ్చు. వీళ్ళు ఎవరు అటువంటి వాళ్ళు లేరు. అంటూ లేరు అసలు. ఇంకోటి రేపైనా ఎవరైనా పోయి కలిసినా కూడా అది ఇదివరకు కూడా హరీష్ రావు గారు ఒక బోకే తీసుకుపోయి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినందుకు పెద్ద వివాదమైంది. అప్పుడు పార్టీలో కలిసిపోతున్నాడు కాంగ్రెస్ లో. వివాదమైంది. అంటే ప్రజల లోపల తెలంగాణలో కొద్దిగా ఆగం ఎక్కువ ఉంటుంది. అంటే చీలుడి అంటే బైన్సులుడి అంటారు. అంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. అవునా? చెప్పేవాళ్ళు కూడా అట్లే ప్రచారం చేస్తారు. అయితే ఈ ఆగం అనేది తెలంగాణ రక్తంలోనే ఉన్నది. ఆగం పోవాలి. అవును. చాలామంది సోషల్ మీడియా వాళ్ళల్లో మనకి ఎక్కువ కనబడుతుంది అది. అవును. ఇట్లా అయిందో లేదో కథాంశాలు మొదలవుతూ ఉంటాయి. అల్లేస్తారు. ఎవరికి వాళ్ళే ఇంటలెక్చువల్స్ అనుకుంటారు. అవును. జనరల్గా తెలంగాణ వాళ్ళల్లో తెలివి ఉంది, ప్రతిభ ఉంది. కానీ దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం చాలామందికి రాదు. రాక ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. అవును. ఈ సోషల్ మీడియా ట్రాప్లో పడడం వల్లనే ఇటువంటి దుష్ప్రచారం అంతా ఓకే. జరుగుతూ ఉంది. అందులో 90% నెగిటివ్ ఉంది సోషల్ మీడియాలో. అవును. ఓన్లీ 10% ఆ పాజిటివ్ అంశాలు ఉంటాయి. అవును. బట్ ఈ మాయలో పడ్డ వాళ్ళని మనం కాపాడలేము. ఉమ్.